చాలా మంది రాసేది వీళ్ళైనా పేర్లు వాళ్ళు వేసుకుని మీకు కూడా అది అయిందా? కొన్ని స్క్రిప్ట్లు మొత్తం పని చేసిన సరే డ్యూ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కాదు. సినిమా అయిపోయిన దగ్గర నుంచి మనకేంటంటే ఆడియో ఫంక్షన్ లో మన గురించి ఒక మాట చెప్తే బాగుండు. లెంగ్త్ లో ట్రిమ్ అయిపోయినట్టు అసలు ఆ ముక్క రానే రాదు. మీరు ఎవరిని అడగలేదా నా పేరు ఎందుకు టైటిల్స్ లేదు? అయ్యో ఫైట్స్ ఓపెన్ గా అసలు దొబ్బేద్దాం అనే స్థాయికి వచ్చేసిన తర్వాత మీ కర్మని వదిలేసి అది లేకపోతే నా దగ్గర కదలేదని కాదు, నేను కూడా రాయగలను. నీ జీవితానికి అది ఒకటేనే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ నాకు మ్యూజిక్ విని బాగుంది చెప్పగలను కానీ ఇట్లా కావాలని అడగలేము. స్టేజ్ ఎక్కి నేను చేయించుకున్నా మొత్తం నేనే తీసా అది ఎందుకు అసలు? అది నేను స్టేజ్ కింద కూర్చొని సఫర్ అయిన క్షణాలు నాకు గుర్తున్నాయి. 10 మంది వీడి వర్క్ ఇలా చేసాడని గుర్తించాలి. అది లేదు నీకు డబ్బులు ఇచ్చాం కదా అంటే నువ్వు మాట్లాడటం. సినిమా కూడా మీదేనా కదా? ఆ బంచ్లో అదొకటి కదా. మాటలైతే మాటలు వేయటం అది బోనస్ లాగా ఫీల్ అవటం. ఎందుకైనా ఇది బోనస్ ఏంటి? దొంగ కదా అది కూడా వద్దు తీసేసుకో. వాళ్ళు హత్యవాల్సింది అమ్మాయి అది కూడా తీసేసుకోవటం. బట్ అది జరగకూడదండి. లక్కీగా డైరెక్టర్ అయ్యా ఒకసారి డల్ అయిపోయి లైఫ్ పాడైపోయే అవకాశం కూడా ఉంది. జరగకూడదండి. వాళ్ళు ఎప్పుడు ఎదురయ్యారు? ఇప్పుడేం లేదు. అది మనకి కంపెడితే బాగున్నా అంతే. రియాలిటీ ఎంత సింపుల్ గా ఉంది అనేది అర్థమైంది.